నమస్కారం అండి సాధుకులారా. ఎవరైతే కుండలినికి సంబంధించిన యోగ సాధనా పద్ధతులను ప్రాక్టీస్ చేస్తున్నారో వారు ఈ యొక్క సాధనా పద్ధతులు ప్రాక్టీస్ చేసే ముందు వారి యొక్క శరీరంలో ఉండే 72,000 నాడులను అలాగే 7 చక్రాలను సంపూర్ణంగా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క కుండలిని సాధనని ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే వీరు ఈ యొక్క సాధనా పద్ధతుల్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు శరీరంలోకి వస్తున్న ఆ యొక్క ఎనర్జీస్ని వీరు సరిగ్గా తట్టుకునేందుకు అవకాశం ఉండదు. అలాగే ఆ యొక్క ఎనర్జీస్ అనేవి ఏదో ఒక భాగంలో ఎక్కువై వీరిపైన అధికంగా ప్రభావం చూపించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు వీడియోలో ఈ యొక్క 72,000 నాడులని శుద్ధీకరణ చేసుకోకపోవడం వల్ల ఈ యొక్క వ్యక్తులు ఎటువంటి ఇబ్బందిని ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ యొక్క నాడులను శుద్ధీకరణ చేయాలంటే మనం ఎటువంటి సాధనా పద్ధతుల్ని ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి, ఈ యొక్క సాధనలు చేసేటప్పుడు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని నేను తెలియజేయబోతున్నాను. మొదటగా మనకు ఈ యొక్క 72,000 నాడుల్లో మనకు బ్లాకేజెస్, నెగిటివిటీ అనేది ఎలాగ క్రియేట్ అవుతుంది, దాన్ని మనం ఎలా తొలగించాలి, తొలగించకపోతే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం. చూడండి సాధుకులారా, మన యొక్క సూక్ష్మ శరీరంలో మనం గత జన్మ అలాగే ఈ జన్మకు సంబంధించిన కర్మలు అనేవి ఉండడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనం ఈ యొక్క కుండలినికి సంబంధించిన సాధనా పద్ధతుల్ని ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మన యొక్క గత జన్మకు సంబంధించిన కర్మలు అనేవి ఒక్కసారిగానే అవి పైకి లగడం జరుగుతుంది. తద్వారా మనకి రావలసిన సమస్యలు అనేవి తొందరగా మన పైన పడడం కానీ, మన ఎమోషనల్గా, శారీరకంగా, మానసికంగా అనేక రకాల అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం కానీ జరుగుతుంది. అలాగే మనం ఈ జన్మలో రకరకాల కర్మలు చేసి ఉంటాం. మనం చేసిన ప్రతి కర్మ కూడా మన పైన విపరీతంగా ఈ యొక్క కుండలిని సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రభావం చూపించడం జరుగుతుంది. అలాగే మనం కొన్ని కర్మలు చేసేటప్పుడు మనం మానసికంగా, శారీరకంగా మనకు తెలియకుండానే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఉదాహరణకి మనం ఎవరినైనా ఒక వ్యక్తిని ప్రేమించాం, అనుకోకుండా ఆ వ్యక్తితో మనకు గొడవ విడిపోయినట్లయితే మనలో విపరీతమైన బాధ కలుగుతుంది. ఆ బాధ అనేది మీలో ఒక బ్లాకేజ్ కింద ఏర్పడుతుంది. అలాగే మీరు తింటున్న ఆహారంలో సరైన నాణ్యత లేక, ఆ యొక్క ఆహారం సరిగ్గా జీర్ణం కాక మీ యొక్క స్టమక్ సంబంధించి ఏదైనా ఇబ్బంది ఏర్పడితే అది మీ యొక్క మణిపూర చక్రం వద్ద ఒక బ్లాకేజ్ కింద ఏర్పడుతుంది. ఒక్కొక్క బ్లాక్ అనేది మీ యొక్క 7 చక్రాల్లో ఏర్పడడం జరుగుతుంది. అలాగే మీలో వచ్చే రకరకాల ఆలోచనలు, భావోద్వేగాలు మీ యొక్క 72,000 నాడుల్లో బ్లాకేజెస్ కింద, మలినాల కింద ఏర్పడతాయి. తద్వారా మీరు అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే మీరేం చేస్తున్నారు, ఆల్రెడీ మీలో ఏర్పడిన ఈ యొక్క బ్లాకేజెస్ని, మలినాలని పూర్తిగా క్లీన్ చేయకుండా కుండలిని సాధనలు ప్రాక్టీస్ చేస్తున్నారు. చేసేటప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క మూలాధార చక్రం మీద విపరీతమైన ప్రభావం పడుతుంది. మన యొక్క సాధన చేసేటప్పుడు పడేటప్పుడు మనకు పైనుంచి యూనివర్స్ నుంచి విపరీతమైన కాస్మిక్ ఎనర్జీ అనేది మీ యొక్క శరీరంలోకి రావడం జరుగుతుంది. ఈ వస్తున్న ఎనర్జీ అనేది మీకు శరీరం అంతా కూడా సమతుల్యంగా ప్రవహించాలి. కానీ మీ శరీరంలో అక్కడక్కడ చక్రాస్ వద్ద బ్లాకేజెస్ ఉన్నాయి. అలాగే నాడుల్లో కూడా బ్లాకేజెస్ ఉండడం వల్ల ఈ యొక్క ఎనర్జీ అనేది అన్ని నాడుల్లోకి, అన్ని చక్రాస్లోకి సమతుల్యంగా ప్రవహించవు. ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ ఈ యొక్క ఎనర్జీ అనేది ఆగిపోతుంది. తద్వారా అక్కడ ఈ ఎనర్జీ ప్రభావం అనేది ఎక్కువై అక్కడ మీకు గుచ్చుతున్నట్లుగా, లాగుతున్నట్లుగా, విపరీతమైన పెయిన్ రావడం, ఇటువంటి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉదాహరణకి మీకు అనాథ చక్రం వద్ద బ్లాక్ ఉందనుకుందాం. మీకు పైనుంచి వస్తున్న కాస్మిక్ ఎనర్జీ అనేది నెమ్మదిగా ఇక్కడ దాకా వచ్చి అనాథ చక్రం దగ్గర ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల ఈ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ ఎక్కువైపోతుంది అన్నమాట. ఎక్కువైపోవడం వల్ల నొప్పిగా అనిపించడం, ఏదో తెలియని భారం, ఎటువంటి అనుభవం మీకు రావడం జరుగుతుంది. అదే మీకు సహస్రార చక్రం వద్ద, ఆజ్ఞా చక్రం వద్ద బ్లాక్ ఉన్నట్లయితే మీకు ఈ ప్రదేశంలో లాగుతున్నట్లుగా అనిపిస్తుంది, సూదులతో గుచ్చుతున్నట్లుగా అనిపిస్తుంది, అలాగే పిండుతున్నట్లుగా మీకు భావన కలుగుతుంది. ఈ విధంగా మీకు వస్తున్న ఎనర్జీ అనేది మీ యొక్క శరీరంలోకి సమతుల్యంగా వెళ్ళకపోవడం వల్ల మీరు ఇన్ని రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే మీలోకి వచ్చిన ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ అనేది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మీరు సాధనలో కూర్చోగానే
మీ బాడీ అనేది ఊగిపోతూ ఉంటుంది, కదిలిపోతూ ఉంటుంది. మీకు ఆ సాధన చేసేందుకు ఈ యొక్క ఎనర్జీ అనేది మీకు అస్సలు సహకరించదు. అలాగే మీకు రాత్రి వేళ సరిగ్గా నిద్ర వచ్చేందుకు కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే అంత ఎనర్జీస్ అనేవి మీ శరీరంలో ఎక్కువైపోతూ ఉంటాయి. ఆ ఎనర్జీస్ ఎక్కువైపోవడం వల్ల మీలో భావోద్వేగాలు కానీ, ఆందోళన కానీ, విపరీతమైన మానసికమైన ఆలోచనలు కానీ ఎక్కువై మీరు ఇబ్బందికి గురవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఎనర్జీస్ అనేవి మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ని చేయనీయకుండా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. విపరీతంగా ఆ యొక్క ఎనర్జీస్ అనేవి మీ యొక్క బాడీలో ఫ్లక్చువేషన్ అవుతూ మిమ్మల్ని ఏ పని కూడా చేయనీయకుండా మీ యొక్క దృష్టిని పూర్తిగా ఈ యొక్క ఎనర్జీ వైపుగానే వచ్చే విధంగా అవి మీ పైన ప్రభావం చూపిస్తాయి. మీరు చేస్తున్న పని పైన మీరు దృష్టిని కేంద్రీకృతం చేయలేరు. ఏం చేస్తున్నారు అనే విషయం మీకు అర్థం కాదు. అలాగే మీరు ఏం చేస్తున్నా సరే, ఉదాహరణకి మీరు ఏదైనా ఒక నెగిటివ్ థాట్ మీరు క్రియేట్ చేసినా దానికి అనుగుణమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అటువంటి సమస్యల్ని మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. దానికి గల కారణం మీ బాడీలోకి వస్తున్న విపరీతమైన ఎనర్జీ. ఆ ఎనర్జీ అనేది ఈ యొక్క నెగిటివ్ థాట్ వైపుగా, ఈ నెగిటివ్ మాట వైపుకి వెళ్ళిపోతుంది. తద్వారా అటువంటి సంఘటనలు ఎదురై మీరు ఇబ్బందిని ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ యొక్క శరీరంలో ఉండే బ్లాకేజెస్ని మొదట క్లీన్ చేయాలి, చక్రాస్ని హీల్ చేయాలి. దాని తర్వాత మీరు ఈ యొక్క కుండలినికి సంబంధించిన సాధనా పద్ధతుల్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు సాధనా మార్గంలోకి చాలా ఈజీగా స్పిరిచువల్గా మీరు ఉన్నతమైన స్థాయికి డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క చక్రాసులో ఉండే నెగిటివిటీని ఎలా క్లీన్ చేయాలి, మనం ఎలా ఈ యొక్క కుండలిని శక్తిని జాగృతి చేసినా సరే ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎలా ముందుకు వెళ్ళాలని, ఉదాహరణకి మనకు నాడీ శోధన ప్రాణాయామం ఉంటుంది. మీరు ఈ యొక్క నాడీ శోధన ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ శరీరంలో ఉండే 72,000 నాడులు సంపూర్ణంగా క్లీన్ అవ్వడం జరుగుతుంది. అలాగే చక్రాస్కి సంబంధించిన చక్ర స్మరణ, అలాగే కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ చక్రాస్లో ఉండే బ్లాకేజెస్ని, నెగిటివ్ ఎనర్జీస్ని మీరు క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు కొన్ని ఆసనాలు, సూక్ష్మ ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేయాలి. దాని ద్వారా మీ శరీరంలో ఏదైతే విపరీతంగా ఎనర్జీస్ అనేవి పెరిగిపోతున్నాయో ఆ యొక్క ఎనర్జీస్ని మనం భూమాతికి గ్రౌండింగ్ చేసి పంపించేయాలి. తద్వారా ఆ యొక్క ఎనర్జీస్ అనేవి మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. మీరు సాధన చేస్తున్నా సరే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయవలసింది కొన్ని వ్యాయామాలు, ఆసనాలు, అలాగే ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయాలి. తద్వారా మీరు ఈ యొక్క కుండలిని సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధనలో చాలా వేగవంతంగా ముందుకు వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి సాధనా పద్ధతులు ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి సాధకుడు కూడా మీకు వస్తున్న ఇబ్బందులు ఏంటి, సాధనలో ఎటువంటి స్థితిలో ఉన్నారు, మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విషయాన్ని ముందుగానే గురుముఖంగా తెలుసుకొని గురువుల ద్వారా మీరు కరెక్ట్ మార్గంలో వెళ్ళినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. నేను చెప్తున్న ఈ యొక్క క్రియాయోగ సాధనలో సాధకులకు ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఆ యొక్క ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఏం చేయాలి, ఈ యొక్క కుండలిని శక్తిని మీరు విపరీతం కాకుండా మన పైన ఇబ్బంది క్రియేట్ కాకుండా మనం ముందుకు వెళ్ళాలంటే మనం ఏ విధమైన సాధనలు ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను చెప్తూ క్రియాయోగ సాధన అలాగే కుండలినికి సంబంధించిన సాధనలు నేర్పించడం జరుగుతుంది. తద్వారా వారు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా హాయిగా సాఫీగా సాధనలు ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రశాంతంగా, ఆహ్లాదవంతంగా, ఆరోగ్యవంతంగా జీవించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ యొక్క స్నేహితులకు షేర్ చేయండి. వారు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నట్లయితే వారు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.